హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డే అయితే చాలా అంటే చాలా లేజీగా స్టార్ట్ అయిందన్నమాట. నేను లేవడం కూడా చాలా లేట్గా లేచిన, 6:15కి అట్లా లేచిన. అందుకే ఈరోజు చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది. అందుకని చెప్పేసి అసలు ఇంత హడావిడి ఉన్నా నేను ఎలా చేసుకుంటా అన్నది మీకు చూపించాలనిపించింది. అందుకే వీడియో అయితే స్టార్ట్ చేసేసా. ముందైతే బయట చిన్న చిన్న పనులు అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా బ్రష్ చేసుకొని ఇంట్లోకి వచ్చి పక్కలైతే మడత పెడుతున్నాయి. ఇంకా ఇల్లు ఊడ్చి అంత చేసి అంత టైం అయితే అస్సలు లేదు. అప్పటికే చేస్తున్నప్పటికే 7:15 అయిపోతుంది టైము. ఇంకా వంట ఎప్పుడు చేయాలి, వాళ్ళని ఎప్పుడు పంపించాలని ఓన్లీ పక్కలు మాత్రం ఎత్తేసి గ్యాస్ అదంతా క్లీన్ చేసుకోలే ముందు రోజు నైట్. ఇంకా లేచి కొన్ని వాటర్ అట్లా చల్లుకొని నీట్గా అయితే తుడుచుకున్నాం. మరీ అట్లనే ముట్టిస్తే బాగోదు కదా అని చెప్పేసి పోయి ఇంక ఈరోజు టిఫిన్కి అయితే దోశ అన్నమాట. నైటే రుబ్బి పెట్టుకున్న దోశ పిండి, ఇంకా ఛాయ్ అయితే పెట్టేసుకున్నా యాజ్ యూజువల్. ఏమంటారు, ఎంత బిజీ ఉన్నా కూడా నేను ఛాయ్ అన్నది అయితే అస్సలు స్కిప్ చేయను. అదేందో ఏమో కానీ మానేయాలి గైస్, డైట్ చేయాలి, చాలా సన్నగా అయిపోవాలని ఉంది. చూద్దాం అవుతుందో కాదో. ఎప్పటి నుంచో చెప్తున్నా కానీ నేను చేస్తలేను, ఆగుతలేదు కూడా. ముందు రోజు మా పాప బాగా సతాయించింది, అందుకే కొంచెం లేటుగా లేవాల్సి వచ్చింది. నైట్ అంతా ఏడుస్తూనే ఉంది. ఇంకా అందుకనే పొద్దున్నే లేవలే. ఆమె మాత్రం మంచిగా పడుకొని 8ంటికి లేచిందిరా. అంటే నాకే లేపాలనిపించలేదు. లేచి ఏం చేస్తారు చెప్పండి, అసలే నిద్ర లేదు కదా, చిన్నపిల్ల కదా అని చెప్పేసి అప్పటికి చూస్తున్నారుగా నేను లేపుతూనే ఉన్నా, అరుస్తూనే ఉన్నా. అయినా కూడా అసలు కొంచెం కూడా మెలక రాలేదు వాళ్ళకి. ఇంకా దోశలు అయితే వేసేసుకున్నాను. నేను దోశ పెంక పైన దోశలు వస్తాయో రావో అని భయపడుతూనే దోశ పిండి అయితే వేసిన. ఎందుకంటే పెంక అన్నది మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఒకటి తీసుకోవాలి, మంచిది తీసుకోవాలని వెయిట్ చేస్తున్నా. మళ్ళీ చిన్న అంటే పిచ్చి పిచ్చిగా తక్కువ రేట్ పెట్టి తీసుకొని ఖరాబ్ చేసుకునే దానికంటే ఒకసారి మంచిది తీసుకుందాంలే అన్న థాట్తోనైతే నేను ఇంకా అట్టనే ఉంచేసిన. చూద్దాం వస్తుందో రాదా అని చిన్నగా అయితే పోసిన. కానీ పర్ఫెక్ట్గా వచ్చినాయి దోశలు అన్నవి. ఇంకా అప్పటికే రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేసిన. ఇంకా అన్నంకి అయితే ఈరోజు ఆలు రైస్ చేద్దాం అనుకున్న పిల్లలకి. ఇక అందుకని అన్నం ముందే పెట్టేసిన. అన్నం బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టే బయట పనికి వెళ్ళిన అనమాట. ఎందుకంటే నేను బయట వాకిలదంతా చేసుకునే లోపు రైస్ ఉడికిపోద్ది కాబట్టి. ఇంకా తర్వాత ఒక ఆలుగడ్డ, క్యారెట్, కొంచెం మిర్చి కట్ చేసుకొని ఇంకా ఆయిల్లో తాలింపు వేసేసుకొని పిల్లలకైతే ఆలు రైస్ చేసుకున్నా. చాలా సింపుల్గా చేసేసిన, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే వాళ్ళకి స్నాక్స్కి నేను మ్యాక్సిమం ఫ్రూట్స్ పెట్టడానికే ట్రై చేస్తాను. ఎప్పుడో ఒకసారి మిస్ అయితేనే బిస్కెట్స్ అలాంటివి పెడతాను, కానీ మ్యాక్సిమం ఫ్రూట్సే పెడతా. ఇంకా నేను దోశలు వేసేసి రైస్ చేసేలోపు వీళ్ళు లేచి వెనకాలకి వెళ్తే మళ్ళీ వెళ్ళి బ్రష్ చేపించి స్నానం చేపించి ఇక ఇద్దరిని ఇంట్లోకైతే తీసుకొచ్చేసిన. ఇక వాళ్ళకైతే టిఫిన్ పెట్టిచ్చేసి నేను బాక్స్లో అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తినేస్తారు ఆ గ్యాప్లో. ఇంకా తర్వాత మా పాపకు జుట్లు వేయచ్చు. ఆ జుట్లకే 15 మినిట్స్ టైం పడుతుంది. నిజంగా అసలు లేట్ అయిపోతుంది. మరి ఎందుకు అక్క కటింగ్ చేపించచ్చు కదా అంటే, లేదురా నాకు చాలా ఇష్టం జుట్టు పెంచడం. అండ్ మా పాపకు కూడా చాలా ఇష్టం హెయిర్ అంటే. అందుకని చెప్పి ఇక చిక్కులు ఉన్న ఏమున్న పాపం తట్టుకుంటుంది అన్నమాట నాకు హెయిర్ కావాలి అన్న థాట్తోని. ఇంకా వాళ్ళకి జామకాయ పెట్టేసిన, చెరొక బాక్స్ అన్నం పెట్టేసిన. ఇంకా అవన్నీ బాస్కెట్లో కూడా పెట్టేస్తున్నా. వాళ్ళు తినేలోపు దబ్బ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నాకైతే మైండ్లో అదే తిరుగుతుంది, వ్యాన్ ఎక్కడ వస్తుందో, ఇంకేడా లేట్ అయిపోతుందో అన్నట్ల మైండ్లో పరిగెడుతూనే ఉందన్నమాట. స్కూల్కి పోయేటోళ్ళకంటే పంపించేటోళ్ళదే ఎక్కువ హడావిడి ఉంటుంది. ఎందుకంటే పోయేటోళ్ళు నిమ్మలంగా పోతారు రెడీ చేస్తే. కానీ మిగతా పని అంతా ఎట్లా కావాలి చెప్పండి. మా తల్లులకు ఉంది కదా బాధ, మామూలు బాధ కాదు అసలు. ఏంటక్క అదొక పెద్ద బాధ అంటారేమో, అది బాధ అండి. అంత పొద్దున్నే లేచి హడావిడి అసలు ఎట్లా అయిపోతుందో. ఆ పొద్దున్నే ఒక 6 నుంచి 9 వరకు అసలు ఎట్లా గడుస్తుందో కూడా మైండ్లోకి అయితే అసలు అర్థమే కాదు. టక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పని అంతా కంప్లీట్ అయిపోతుంది. అంత ఫాస్ట్గా చేసేస్తామన్నమాట. ఇంకా తర్వాత ఆమెకైతే పిలకలు వేసేస్తున్నా. కొంచెం చిన్న జుట్టు కదా, నాకు రావట్లేదు సరిగ్గా అని చెప్పేసి రబ్బర్ పెట్టి వేస్తున్నా అన్నమాట. వాళ్ళ స్కూల్లో మస్ట్ అండ్ షుడ్ అన్నమాట, ఆయిల్ పెట్టుకోవాలి కంపల్సరీ, రిబ్బన్లు వేసుకొని రావాలని ఇప్పుడు అన్ని స్కూళ్ళల్లో బాగా రూల్స్ పెట్టిరు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకైతే లైట్ తీసుకుంటారు, బట్ ఫస్ట్ క్లాస్ నుంచి అయితే అస్సలు ఊరుకోరు అన్నమాట. ఇంకా మా పాప ఇప్పుడు 2nd క్లాస్ కాబట్టి నేను ఫస్ట్ క్లాస్ నుంచి అలవాటు చేసేసుకున్న వేయడము. కాకపోతే ఇంకా కొంచెం రావాలి ఆమెకి. జుట్టు అన్నది ఇట్లా తోకల్లాగా బయటకు వచ్చేసింది. అప్పుడు హెయిర్ కట్ చేపిస్తే అది ఇంకా ఇదవుతుంది అన్నమాట. ఇక ఆమెకి వేసేస్తుంటే ఈ వీడైతే నాకు వీడియో అనుకుంటూ వచ్చిండు. ఇక వాడికి కూడా ఆయిల్ పెట్టేసి దువ్వేసి వాడికి కూడా మంచిగా ఇద్దరికి పౌడర్ వేసి బొట్టు కూడా పెట్టేసిన. నేనేంటంటే ఫస్ట్ మా పాపవన్నీ కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఆమెకు వ్యాన్ వస్తుంది కాబట్టి, వీడిని నేనే దింపేసి వస్తాను కాబట్టి కొంచెం పక్కకు పెడతావాన్ని. అప్పటి వరకు ఇంకా ఆమె పని అంతా కంప్లీట్ చేసేస్తాను అన్నమాట. సో జుట్లు చూసి ఎంత నీట్గా వచ్చినాయి. అట్లా వేసి రబ్బర్ పైన రబ్బర్ పెట్టి వేస్తేనే జుట్లు అంత మంచిగా వస్తాయి అన్నమాట. ఆమెకు కూడా అట్లనే ఇష్టము.
ఇంకా తర్వాత వెళ్ళి నువ్వు షూస్ వేసుకోపా అని చెప్తే ఆమె టైం పాస్ చేసుకుంటూ కూర్చుంది, బనానా తినుకుంటూ. ఇంకా వ్యాన్ అయితే వచ్చేసింది. ఇక ఒకటే హారన్ కొడుతురు వ్యాన్ వాళ్ళు, ఇంకా అలా ఆగుతారా చెప్పండి, వచ్చిన వాళ్ళు ఆగరు కదా. సో ఇక అయినా తింటా అన్నది అని చెప్పేసి ఆమెకైతే ఇంకా తీసి ఇచ్చిన, ఎందుకంటే తింటా అన్నది కదా, తింటా అన్నప్పుడే పెట్టాలి, మళ్ళీ మళ్ళీ తినమంటే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళు తింటా అన్నప్పుడే మనం అన్నీ పెట్టేసేయాలన్నమాట, లేకపోతే తర్వాత మనం బాధపడాల్సి వస్తుంది. అసలు మా వాడికి బనానా అంటే మస్తు పిచ్చి, ఎందుకు ఆ బనానా మాత్రం తినట్టు, ఏదో వీడియో కోసం అని అట్లా కొరికిండు కానీ అస్సలు అయితే తినలే. ఇంకా 2 బనానాలు ఉన్నాయి, పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేసి పెడితే వచ్చేలోపు. బ్రెడ్ కూడా ఉంది, ఒకటి అనుకుంటున్నా అదైతే చేస్తా, అది కూడా షార్ట్ వీడియో పెడతా చూడండి. నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూసుకున్నా, నేను లాస్ట్ టైం రొటీన్ వీడియోలో అదే డ్రెస్, ఇప్పుడు అదే డ్రెస్ వేసుకున్నా అని చెప్పేసి చూసారుగా. వ్యాన్ వచ్చింది, ఇంకా దబ్బా షూలు వేసుకుంటుంది అనమాట, పరుగులుది ఉరుకలు వేయి అన్నట్టు. ఇక ఆమెనైతే పంపించేసినాక మా వాడికి హోంవర్క్ ఉండే, అసలు హోంవర్కే రాయడు, నాకు వీడితోనో తలకాయ నొప్పి అయిపోయింది అన్నమాట. ఇక కూర్చోబెట్టి హోంవర్క్ రాపిస్తుంటే నువ్వు రాయి అని నన్నే అంటుడు. ఇక నేనే పోతే అయిపోతుంది కదా స్కూల్కి. ఇంకా నాకు యాస్ట్ వచ్చింది, అసలే చిరాకు ఉంది, మార్నింగ్ లేట్ లేచిన నేను అనుకుంటే ఇంకా నాకు యాస్ట్ వచ్చి గట్టి కసిరిన కూడా, అసలు ఏడ్చుకుంటూనే పోయిండు స్కూల్కి. మళ్ళీ నాకు మస్తు బాధ అనిపించింది ఇంటికి వచ్చేసరికి, ఎందుకు కసిరినా అని చెప్పేసి ఒక దెబ్బ కూడా వేసిన. నిజం చెప్పాలంటే బాగా బాధ అనిపించింది, అసలు ఎందుకో హోంవర్క్స్ రాయట్లే, ఏం రాయట్లే. మా పాపని అన్ని ఫాస్ట్గా చూసేసి ఇది అన్నీ లేట్ అవుతుంటే బాధ అనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం కోపం వస్తుంది, వీడు అన్నీ నేర్చుకుంటాడా లేదా అని కూడా ఇట్లా భయం అవుతుంది. ఇంకా స్కూల్కి అడిగి పోయినాక కూడా కొంచెం బతిమలాడుకున్నట్టుగా అట్లా బాయ్ చెప్పి ఫీల్ అయ్యి ఇంటికైతే వచ్చేసిన. ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా ఇల్లు కూడా ఉడవలేదు కదా, ఇంకా పని అంతా చేయాలన్నమాట తిన్నది అరిగిన దాకా. సో వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసింది. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.